అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహన్న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ, ఇప్పటిదాకా ఎన్నో చెప్పావు, అందరినీ సమానంగా చూడాలన్నావు, మనస్సును నిగ్రహించాలన్నావు. నేను విన్నాను. దీని సారమంతా చూస్తే ప్రతివాడు మనస్సుని అదుపులో పెట్టుకోవాలి అని అర్థమవుతూ ఉంది. కానీ అసాధ్యం కదా, ఎందుకంటే మనస్సు ఎల్లప్పుడూ చంచలంగా ఉంటుంది కదా. మరి మనోనిగ్రహం ఎలా కుదురుతుంది? అంతెందుకు, నా మనస్సు కూడా నిరంతరం చలిస్తూనే ఉంది. దానివల్ల నేను నీకు చెప్పిన ఈ సమానత్వం, అందరినీ సమానంగా చూడ్డం, అందరిలో నిన్ను చూడ్డం, నీలో అందరినీ చూడ్డం అనే యోగాన్ని సరిగా తెలుసుకోలేకపోతున్నాను. అది కాదు కృష్ణ, నీకు తెలియందేముంది? ఈ మనస్సు మహా చంచలమైనదయ్యా, చాలా ప్రమాదమైనది కూడా, చాలా బలమైనది, చాలా దృఢమైనది. ఈ మనస్సుని నిగ్రహించడం చాలా కష్టం. గాలిని పట్టుకుని బంధించడం ఎంత కష్టమో, మనస్సుని ఒక చోట నిగ్రహించడం, బంధించడం కూడా అంతే కష్టం అని మళ్ళీ మొదటికి వచ్చాడు అర్జునుడు. ఈ ప్రశ్నలను అర్జునుడు మనందరి బదులు తనే అడుగుతున్నాడు. మానవుల పరిస్థితి కూడా అంతే. పట్టుబట్టి ధ్యానంలో కూర్చుంటే మనస్సు అటు ఇటు షికారుకు వెళ్తుంది. దాన్ని తెచ్చి ఒక చోట నిలబెడితే మళ్ళీ అది అటు ఇటు పోతుంది. మనస్సుని కట్టడి చేయడం తోటే పుణ్యకాలం అంతా గడిచిపోతుంది. ఇక ధ్యానం చేసేదెప్పుడు? అందుకే మనసుని నిగ్రహించడం అంటే సుదుష్కరం, అంటే అది చాలా దుష్కరమైన పని, చాలా కష్టమైన పని, ఎవరి వల్ల కాదు అని అర్థం. అందుకే మనసుని నిగ్రహించడం ముఖ్యం, కానీ అది చాలా కష్టం. అర్జునుడిలో రజోగుణం ఎక్కువగా ఉంది కాబట్టి మనసు స్థిరంగా నిలవడం లేదు. నిరంతరం అటు ఇటు పరిగెడుతుంది, ఏవేవో ఆలోచనలతో సతమతమవుతుంది. అందుకే మనసుని నిగ్రహించడం ఎలా అనే ప్రశ్న వద్ద అతని సమస్య ఆగింది. ఇది నా సమస్య, దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? ఉంటే అది నాకు చెప్పు అని అర్జునుడు కృష్ణుణ్ణి ప్రశ్నిస్తున్నాడు.